రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట జరిగింది. దుబ్బాకలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసుగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ రావు, స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఇన్ఛార్జికు చెరుకు శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. అయితే అధికారిక కార్యక్రమానికి శ్రీనివాసరెడ్డి హాజరు కావటాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తప్పుబట్టాయి. వేదికపై శ్రీనివాసరెడ్డి ఉండవద్దని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రోటోకాల్ పాటించాలని సూచించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకులతో పాటు బీజేపీ నేతలు సైతం పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. దీంతో అధికారిక కార్యక్రమం కావడంతో వేదిక మీద నుంచి శ్రీనివాసరెడ్డి దిగిపోయారు. రసాభాస మధ్యనే మంత్రి సురేఖ చెక్కులు పంపిణీ చేశారు. రైట్ సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దుబ్బాకలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసుగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ రావు, స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. అయితే అధికారిక కార్యక్రమానికి శ్రీనివాసరెడ్డి హాజరు కావటాన్ని బీఆర్ఎస్ వర్గాలు తప్పుపట్టాయి. వేదికపై శ్రీనివాసరెడ్డి ఉండవద్దని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రోటోకాల్ పాటించాలని సూచించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఇరు పార్టీల నాయకులతో పాటు బీజేపీ నేతలు సైతం పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. దీంతో అధికారిక కార్యక్రమం కావడంతో వేదిక మీద నుంచి శ్రీనివాసరెడ్డి దిగిపోయారు. రసాభాస మధ్యనే మంత్రి కొండా సురేఖ చెక్కులు పంపిణీ చేశారు. ఇదే కార్యక్రమానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సునీల్ చెప్పండి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో 3 పార్టీల కార్యకర్తల ఘర్షణ తోపులాట మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా జిల్లా అంటే ఉమ్మడి మెదక్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ ఈరోజు దుబ్బాకలో పర్యటించారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఫంక్షన్ లో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్ల పంపిణీకి ఆమె హాజరయ్యారు. ఈ నేపథ్యంలో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎంపీ బీజేపీ నేత రఘునందన్ రావు హాజరయ్యారు. అయితే సభ సాఫీగా సాగుతున్న నేపథ్యంలో ఒకసారిగా ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి చెరుకు శ్రీనివాసరెడ్డి అక్కడికి రావడం, ఆయన సభాస్థలిపైకి వెళ్ళి కూర్చోవడంతో ఒక్కసారిగా రగడ మొదలైందని చెప్పవచ్చు. ఆయన ఒక్కసారిగా సభాస్థలిపై కూర్చోవడంతో అటు బీజేపీ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు చెరుకు శ్రీనివాసరెడ్డి సభాస్థలి దిగి కిందికి రావాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. ఎందుకంటే ఆయనకు ప్రోటోకాల్ లేదు కాబట్టి ఏ హోదాలో కేవలం పార్టీకి సంబంధించిన పదవి ఉంది కానీ ఆయన ఆ పదవిని అడ్డుపెట్టుకుని ఎట్లా స్టేజ్ పైన కూర్చుంటారని చెప్పి కూడా ఒకసారిగా బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎంపీ రఘునందన్ రావు నివారించినప్పటికీ కూడా బీజేపీ కార్యకర్తలు
వినిపించుకోని పరిస్థితి. అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అదే స్థాయిలో నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇటు బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలపైకి తిరగబడడం ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. దీంతో పోలీసులు కూడా కేవలం కొద్ది సంఖ్యలో ఉండడంతో పోలీసులు కూడా ఒక దశలో నివారించలేకపోయారని చెప్పవచ్చు రాజశేఖర్. ఎందుకంటే కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. 3 పార్టీల నాయకులు, అటు ఎంపీ రఘునందన్ రావు కానివ్వండి, లేకపోతే స్థానిక ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన బీఆర్ఎస్ కార్యకర్తలు, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు, పెద్ద ఎత్తున కార్యకర్తల సమూహం పెద్ద ఎత్తున ఉండడంతో పోలీసులు నివారించలేకపోయారు. దీని నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ 2 చేతులు జోడించి మరి విజ్ఞప్తి చేశారు ఇరు పార్టీల నేతలకు, కార్యకర్తలకు సభ సజావుగా, అదేవిధంగా చెక్కుల పంపిణీ సజావుగా సాగేందుకు సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ. ఈ నేపథ్యంలో అటు రఘునందన్ రావు కానివ్వండి, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఇటు మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి మేరకు దాదాపుగా 25 నుంచి 30 నిమిషాల పాటు ఈ ప్రతి నినాదాలు కొనసాగాయి. అనంతరం కార్యకర్తలు కొంతమేర శాంతించడంతో కార్యక్రమం ముందుకు సాగింది. ఈ రసాబస నిరసనలు నినాదాల మధ్య మంత్రి కొండా సురేఖ లబ్ధిదారులకు చెక్కులైతే పంపిణీ చేశారు. ఎక్కడ కూడా చెక్కుల పంపిణీ మాత్రం ఆగలేదు. కానీ ఈ కార్యకర్తల గొడవ మాత్రం ఒక్కసారిగా దుబ్బాకలో రచ్చ రేపిందని చెప్పవచ్చు రాజశేఖర్. అంటే ప్రధానంగా ముందు అసలు ప్రోటోకాల్ పాటించినటువంటి చెరుకు శ్రీనివాసుకు సంబంధించి శ్రీనివాసరెడ్డికి తెలియకుండానే వచ్చారా, లేకపోతే ఆహ్వానం మేరకు వచ్చారా అని ఏమైనా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? అదే చెరుకు శ్రీనివాసరెడ్డికి మాత్రం ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం లేనప్పటికీ కూడా ఆ పార్టీ నాయకురాలు, ఇప్పుడు దుబ్బాకకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, అదేవిధంగా మంత్రి కాబట్టి దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జిగా పార్టీ ప్రోటోకాల్ ప్రకారం పార్టీ ఆహ్వానం మేరకు ఖచ్చితంగా రావాలి. నియోజకవర్గానికి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, మంత్రి రావడంతో ఖచ్చితంగా స్థానిక నాయకులు రావడం పరిపాటే. స్థానిక నాయకులు ఆ పార్టీకి సంబంధించిన కూడా రావాల్సి ఉంటుంది. కానీ ఆయన ఒక్కసారిగా స్టేజ్ పైకి ఎక్కడంతో, స్టేజ్ పైన కూర్చోవడంతో ఒక్కసారిగా ఇది రచ్చకు కారణమైంది. మొత్తానికైతే చెరుకు సుధాకర్ రెడ్డి కూడా స్టేజ్ దిగడంతో కార్యక్రమం సజావుగా సాగింది. రైట్. చివరిగా అంటే ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ ఏమైనా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తన పదునైన మాటలతో ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉంటారు. సో ఇక్కడ జరిగింది ముందుగా బీఆర్ఎస్ పార్టీ స్పందించినట్టు మనకు తెలుస్తుంది. రఘునందన్ ఏమైనా కలెక్ట్ చేసుకుని సర్ది చెప్పే ప్రయత్నం, లేకపోతే ఆయన రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఏమైనా కనిపించాయి? రఘునందన్ కూడా వాళ్ళ బీజేపీ కార్యకర్తలకు సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మొదట వాళ్ళు వినిపించుకోలేదు. ఎందుకంటే ఈ కార్యకర్తల మధ్య పోటీ నినాదాలు ఎందుకు జరిగాయంటే దుబ్బాకలో అటు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కానివ్వండి, 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాసరెడ్డి పోటీ చేయడం జరిగింది. అప్పుడు బీజేపీ నుంచి 2018 కానివ్వండి, 2023లో బీజేపీ నుంచి రఘునందన్ రావు కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి 2023లో కూడా పోటీ చేయడం జరిగింది. నేపథ్యంలో ప్రత్యర్థిగా కార్యకర్తలు మాత్రం మా పార్టీ అభ్యర్థికి ప్రత్యర్థిగా భావించారు. కాబట్టి ఆ పాత ఎన్నికల్లో జరిగినటువంటి చిన్నపాటి ఘర్షణలు కార్యకర్తలు దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఈ నినాదాలు చేశారని చెప్పి భావించవచ్చు రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. మొత్తానికి అక్కడ ఉద్రిక్తత పరిస్థితుల మధ్య చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగినట్లు తెలుస్తోంది.